అందరి దగ్గర ఖచ్చితంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్ ప్రాపర్ గా ఉండాలి. ఇంకోటి ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటది. చాలా పాతది వేరే ప్లేస్ నుంచి తీసుకొచ్చి మ్యూజియం లాగా పెట్టవద్దు మీ దగ్గర. అందుకే నేను చెప్పాను ట్రైన్డ్ సెక్యూరిటీ గార్డ్. ట్రైన్డ్ అంటే అతనికి తెలుస్తుంది ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎలా హ్యాండిల్ చేయాలి. ఎవరెవరు మీరు ఇప్పుడు చేతి రేస్ చేశారు, మీ దగ్గర ఎక్స్టింగ్విషర్ ఉన్నాయి. ఎక్స్టింగ్విషర్ యూజ్ చేయడానికి మీకు తెలుసా? ఎలా యూజ్ చేయాలి ఎవరెవరికి తెలుసు? హార్డ్లీ 10 మెంబర్స్. ఎంతమంది ప్రెసెంట్ ఉన్నారు? 80, అప్రాక్సిమేట్లీ 80లో ఓన్లీ 10 మెంబర్స్ కి తెలుసు ఎలా యూజ్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పారుగా, మీరు ఓనర్ కూడా ఉన్నారు, మీరే సెక్యూరిటీ కూడా చూస్తారు. మీకు తెలుసా ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎలా యూజ్ చేయాలి? ఎక్కడి నుంచి ఆన్ అవుతుంది, ఎంత ప్రెషర్ వస్తుంది, అది ఐడియా ఉందా? ఇప్పుడు మీరు సాటిస్ఫైడ్ ఉన్నారా? యు ఆర్ నాట్ కాంపిటెంట్ టు బి ఎ సెక్యూరిటీ గార్డ్? ఐడియా వచ్చిందా? లేకపోతే ఇంకా చెప్పాలి మీకు కన్విన్స్ చేయడానికి? అందరికీ అర్థమైందా? ఖచ్చితంగా ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎలా కండిషన్ ఉంటుంది ప్లీజ్ అండర్స్టాండ్. అదే డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి చెప్పారు, మేం చెప్తాము, ఇంకా ఎంత చెప్పాలి? ఇప్పుడు మీ బాధ్యత. మీరు అందరు సిటిజన్స్ ఉన్నారు. సిటిజన్ అంటే యు ఆర్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. డ్యూటీ చేయాలి కదా. మేము కూడా అందులోనే ఉంటున్నాం కాబట్టి మేము కూడా అదే సెక్యూరిటీ చేస్తున్నాము. అయినా కానీ కొంతమందికి ఏంటంటే దాన్ని మేనేజ్మెంట్ బిల్డింగ్ రెంట్స్ అని, కొంతమంది ఫైనాన్షియల్ కూడా ఇబ్బంది పెట్టి సెక్యూరిటీ పెట్టుకోవాలన్నా కానీ ఇప్పుడు బయట నుంచి అవుట్ సోర్సింగ్ వాళ్ళు వస్తారు కదా మేడం, సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళంటే 25,000 ఉంటుంది. ఒక 3 షిఫ్ట్ లో పెట్టుకోవాలంటే వాళ్ళు 75,000 అవుతుంది 1 month వచ్చినప్పుడు. చేయలేదు. అట్లా మామూలుగా ప్రైవేట్ వాళ్ళు పెట్టుకుంటున్నారు. అయినా ఇట్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ వచ్చి మధ్య ఫైర్ చెప్పారు, అప్పుడప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు. అట్లీస్ట్ ప్రైవేట్ వాళ్ళు కూడా మీరు ఎవరెవరికి పెడతారు ఆ డీటెయిల్స్ మీ కన్సర్న్ డిఐకి ఇవ్వండి. దీని గురించి కూడా మేము ప్రయత్నం చేస్తాము, వాళ్ళకి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి. ఓకే, చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. కొంతమంది మీరు కలిసి ప్రాపర్ గా సెక్యూరిటీ పెట్టండి. అది కంపెనీ ల్యాప్టాప్, అది రికవరీ కాకపోతే ఆయన జాబ్ పోతుంది. అంటే ఆయనది నథింగ్ బట్ ఒక లైఫ్. అంటే ఒక 20 years చదువుకున్న తర్వాత కష్టపడి సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంత పోటీలో ఉద్యోగం వచ్చింది. అటువంటిది ఒక మీ నిర్లక్ష్యం వల్ల ల్యాప్టాప్ పోతే ఆయన ఉద్యోగం పోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఇది చాలా కేర్ఫుల్ గా మీరు ఉంటారని చూస్తున్నాము. నెక్స్ట్ బైక్ థెఫ్ట్ కానీ ల్యాప్టాప్ థెఫ్ట్ అయినప్పుడు మేము ఇన్వెస్టిగేషన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని ఫైండింగ్స్ ఏంటంటే చాలా వరకు సీసీ కెమెరాలు ఉండట్లేదు. ఉన్న వాటికి